ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎనదర్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ మై ఛానల్ 40 డేస్ ఫోకస్ స్టడీ సిరీస్ రీస్టార్ట్. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. ఈ రీస్టార్ట్ అనే పదం ఆస్పిరెంట్స్కి చాలా బాగా తెలుసు. రీస్టార్ట్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ జాబ్ వస్తుందనే నమ్మకం కూడా ఉంటుంది. అదే నమ్మకంతో నేను కూడా ఈ 40 డేస్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్కి ఇంకొంచెం ఫోకస్ పెట్టి చదవాలని నిర్ణయించుకున్నాను. నేను మళ్ళీ చదవటం స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా, ఈ ఎక్స్క్యూజెస్తో కాలం వేస్ట్ చేశానండి. కానీ ఈరోజు నేను నాకు ఛాన్స్ ఇస్తున్నాను. చాలా రోజులు రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అని చెప్పుకుంటూ వచ్చాను. ఆ రేపు ఎప్పుడూ రాలేదు. టైం లేదని బ్లేమ్ చేశాను కూడా. కానీ నిజం ఏంటి అంటే డిసిప్లిన్ లేదు. కానీ ఈసారి అస్సలు టైం వేస్ట్ చేయకూడదని డిసైడ్ అయిపోయాను. ఇక్కడ బుక్స్ ఉన్నాయి చూసారా? ఈ బుక్స్ చూసినప్పుడు ఒకప్పుడు ఇవి నా డ్రీమ్స్కి సింబల్ అని అనుకున్నాను, కానీ ఇప్పుడు గిల్ట్కి రిమైండర్ అని అనిపిస్తుంది. ప్రతిసారి బుక్ ఓపెన్ చేస్తే పాస్ట్ ఫెయిల్యూర్స్ గుర్తొస్తున్నాయి నాకు. నువ్వు కన్సిస్టెంట్ కాదు అని నా మైండ్ నన్ను జడ్జిమెంట్ చేస్తూ ఉంది. కానీ ఈరోజు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఫియర్ ఉంది, డౌట్ ఉంది, కానీ ఇంకా ఎక్కువగా ఉంది ఫ్రస్ట్రేషన్ మాత్రమే ఉంది. నా లైఫ్ని నేనే సీరియస్గా తీసుకపోతే ఎవరు తీసుకుంటారు అనే ఒక ఆలోచన ఉంది. నేను నన్ను రెస్పెక్ట్ చేయకపోతే ఎవరు రెస్పెక్ట్ చేస్తారు అనే భయం కూడా ఉంది. సింపుల్గా చెప్పాలంటే స్టార్ట్ చేయడం ఈజీ కాదు, ఎస్పెషల్లీ వన్స్ క్విట్ అయ్యాక. ఎందుకు అంటే సెల్ఫ్ ట్రస్ట్ అనేది బ్రేక్ అయిపోతూ ఉంటుంది. చాలామంది హౌస్ వైఫ్స్ కూడా క్విట్ అయి ఉంటారు. ఒకసారి ఆలోచించండి. మనకి బిగ్గెస్ట్ ఎనిమీ ఎవరో తెలుసా? మన పాస్ట్ వర్షన్ మాత్రమే. నేను పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయాలి అని ఎప్పుడూ ట్రై చేయలేదు. నా డే 1 నుంచి కూడా నేను సింపుల్గానే స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. ఒక 25 మినిట్స్ కేటాయిస్తే ఏమవుతుంది అనుకున్నాను. జస్ట్ 25 మినిట్స్ ఫోకస్ చేస్తా అని ప్రామిస్ కూడా చేసుకున్నానండి. లైఫ్ మొత్తం మార్చాలని కాదు, ఈ 25 మినిట్స్ మార్చాలి అని. ఫస్ట్ 5 మినిట్స్లో మైండ్ అంతా ఏదో ఒక ఆలోచన, చాలా ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. ఫోన్ గురించి ఆలోచన, ఇన్స్టాగ్రామ్ గురించి ఆలోచన, ఇది వర్కౌట్ అవ్వతుందా అని ఒక డౌట్. కానీ ఇన్ని డౌట్స్ మధ్య ఈసారి ఒక డిఫరెన్స్ ఉంది. అదేంటో తెలుసా? నేను నా మైండ్తో ఆర్గ్యూ చేయాలని అనుకోలేదు. నేను ఓన్లీ యాక్షన్ మాత్రమే తీసుకోవాలనుకున్నాను. ఫోన్ సైలెంట్లో పెట్టాను, డోర్ కూడా క్లోజ్ చేశాను, టేబుల్ క్లీన్ చేశాను. డిసిప్లైన్కి స్మాల్ రెస్పెక్ట్ ఇచ్చాను. మేబీ ఇన్ని రోజులు ఆ డిసిప్లైన్ తక్కువైందేమో అనిపిస్తుంది. మోటివేషన్ కోసం వెయిట్ చేసిన రోజులు అయిపోయాయని గుర్తొచ్చింది. ఈసారి మోటివేషన్ వచ్చినా రాకపోయినా నేను కూర్చుంటా అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను. టైం ఏంటో ఇంత స్లోగా నడుస్తుంది అనుకున్నాను, కానీ నా ఈగో ఇంకా స్లోగా బ్రేక్ అవుతుందని ఆలోచన ఇప్పుడు వచ్చింది. స్టడీ చేసిన కంటెంట్ కన్నా నేను నన్ను ప్రూవ్ చేసుకున్న ఫ్యాక్టే. ఇంకొక విషయం చెప్పిన, టైం ఏంటో స్లోగా నడుస్తుంది ఏంటి అనుకున్నాను, కానీ నా ఈగో ఇంకా స్లోగా బ్రేక్ అవుతుందని ఆలోచన ఇప్పుడు వచ్చింది. స్టడీ చేసిన కంటెంట్ కన్నా నేను నన్ను ప్రూవ్ చేసుకుంటున్న ఫ్యాక్టే ఇంపార్టెంట్ అని గుర్తొచ్చింది. బికాజ్ డే 1లో మార్క్స్ రావు అని తెలుసు, కాన్ఫిడెన్స్ కూడా ఇన్స్టెంట్గా రాదు అని తెలుసు, కానీ ఒక చిన్న హోప్ మాత్రం వస్తుందని నమ్మకం ఉంది. మేబీ ఐ కెన్ డూ దిస్ అని కూడా అనుకుంటున్నాను. 25 మినిట్స్ అని చెప్పాను కదా, ఈ 25 మినిట్స్ కంప్లీట్ అయ్యాక నేను టాపర్ అవుతానో లేదో కూడా నాకు తెలియదు, కానీ నేను క్విట్టర్ కాదు అని మాత్రం ప్రూవ్ చేసుకుంటాను. ఈ 40 డేస్ ఛాలెంజ్ నా ఒక్కదానికే కాదు, నాలాగా మళ్ళీ రీస్టార్ట్ చేసే వాళ్ళందరి కోసం అయితే ఇది స్టార్ట్ చేశాను. ఈ 40 డేస్ ఛాలెంజ్ సక్సెస్ కోసం అయితే కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మాత్రమే. ఓన్లీ నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మాత్రమే. ఈ రీస్టార్ట్ అనేది డే 1లో అందరికీ ఈజీ అనిపించవచ్చు, కానీ డే 1 కంప్లీట్ అయినంత ఈజీగా డే 2 కంప్లీట్ అవ్వదు. చాలామంది డే 1 కంప్లీట్ అవుతుంది కదా, డే 2 కూడా ఈజీగా అయిపోతుంది అనుకుంటాం, కానీ రీస్టార్ట్ అంటేనే పెయిన్. ఆ పెయిన్ని గుర్తుంచుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ మూమెంట్.
మనం చాలాసార్లు అవుట్ సైడ్ వ్యాలిడేషన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాము. అప్రిసియేషన్ కోసం కూడా వెయిట్ చేస్తున్న రోజులు ఉన్నాయి. కానీ ఈసారి నేను నా కోసం స్టార్ట్ చేశాను అని అనిపించింది. ఇంకొక విషయం చెప్పనా, చాలామంది నన్ను హర్ట్ చేశారు అని చెప్తూ ఉంటాం. హర్ట్ చేశారు, నేను వాళ్ళతో మాట్లాడను అని కూడా అంటాం. కానీ ఫెయిల్యూరే ఎక్కువగా హర్ట్ చేస్తుంది అనిపిస్తుంది. కానీ దాంతోనే మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. ఫెయిల్యూర్ హర్ట్ చేసిందని దాంతో మాట్లాడడం ఆపేస్తే సక్సెస్ అనేది దగ్గరికి రాదు. కంపారిజన్ నన్ను డిస్టర్బ్ చేస్తుంది అని ఆలోచిస్తే కంపారిజన్ లేకపోతే మనం అసలు ముందుకే వెళ్ళలేం. టైం నన్ను వెయిట్ చేయమని చెప్పలేదు, కానీ ఇంకా లేట్ కావద్దు అని చెప్తుంది. స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ఏజ్ ఉండదని తెలుసు, పర్ఫెక్ట్ సిచ్యువేషన్ ఉండదని తెలుసు, పర్ఫెక్ట్ మైండ్ సెట్ కూడా ఉండదని తెలుసు. పర్ఫెక్ట్ అయినా కాకపోయినా ప్రజెంట్లో యాక్షన్ తీసుకోవచ్చని మాత్రం చెప్తుంది. నా ఫ్యూచర్ వర్షన్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ క్విట్ అవ్వకండి అని నన్ను బతిమలాడుతూ ఉంది. ఈరోజు డే 1 సింపుల్గా చూస్తే స్మాల్ స్టెప్ అనిపిస్తుంది, కానీ నాకు ఇది రెవల్యూషన్. ప్రతిరోజు సింపుల్గా స్టార్ట్ అవుతుందని కూడా చెప్పలేను. ఎందుకు అంటే డే 2లో చదవాల్సింది ఎక్కువగా ఉంటుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఈ ఎక్స్క్యూజ్ అన్నిటికీ బాయ్ చెప్పేశాను. డిసిప్లైన్తో పార్ట్నర్షిప్ స్టార్ట్ చేస్తాను అని దానికి ప్రామిస్ చేసేసాను. చాలామందికి చదవాలంటే ఒక పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళమంటే నేను వెళ్ళను, పనిష్మెంట్ ఇస్తారు అని మారం చేస్తూ ఉంటారు కదా. అలానే మనం కూడా ఈ జాబ్ కోసం చదవటము అంటే ఒక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతాం. కానీ చదవటం అంటే పనిష్మెంట్ కాదు, అది నా ఫ్రీడమ్ టికెట్ అని ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకోవాల్సిన టైం. నేను స్లోగా వెళ్తున్నానేమో అని ఎప్పుడు నాకు అనిపించలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను స్లోగా వెళ్తున్నానని. కానీ ఈసారి అస్సలు స్టాప్ అవ్వద్దు అని డిసైడ్ అయ్యాను. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటో చెప్పనా, డే 1లో స్టార్ట్ చేసినంత ఫైర్ ఉంటుంది, కానీ డే 5లో డౌట్ వస్తూ ఉంటుంది. డే 15లో పెయిన్ కూడా ఉంటుంది, కానీ డే 40లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్క్స్ కాదు, మైండ్ సెట్ని మార్చుకోవటం. నా జర్నీ ఎవ్వరికి ప్రూవ్ చేయడానికి కాదు, నా ఓల్డ్ వర్షన్కి ప్రూవ్ చేయడానికి మాత్రమే. ఈ జర్నీలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నా పాస్ట్ వర్షన్కి మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేనేంటో దానికి ప్రూవ్ చేసి చూపించాలి. అందుకే ఇలా డిసైడ్ అయ్యాను. ఈరోజు పర్ఫెక్ట్ కాదు, డిస్ట్రాక్షన్స్ వచ్చాయి, బోర్డన్ కూడా వచ్చింది, కానీ నేను కూర్చుంటాను డిసైడ్ అయ్యాను, కూర్చున్నాను. అండ్ సమ్ టైమ్స్ దట్స్ ఎనఫ్ అని కూడా అనిపించింది. నా 40 days ఫోకస్ స్టడీ సిరీస్లో అయితే డే 1 కంప్లీట్ అయింది. ఇంకా 39 రోజులు మిగిలి ఉన్నాయి. ఫియర్ ఉంది, కానీ కమిట్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంది. ఫైనల్గా ఈసారి నేను క్విట్ అవ్వకూడదు అని అనుకున్నాను. ఈసారి నేను సీరియస్గా తీసుకున్నాను, నన్ను నేను సీరియస్గా తీసుకున్నాను. డే 1 ఫినిష్ అయిపోయింది, కానీ నా రియల్ కమ్బ్యాక్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ అయిందండి. అయితే ఈ 40 days ఫోకస్ స్టడీ సిరీస్లో డే 1 అయితే కంప్లీట్ చేసేసాను. ఈ డే 1లో అయితే నేను కంప్లీట్ చేయాలనుకున్న సిలబస్ కంప్లీట్ చేశాను. అలాగే నేను దేనికోసం ప్రిపేర్ అవుతున్నానో, ఇదివరకు నేను చేసిన మిస్టేక్స్ ఏంటో వాటిని మళ్ళీ ఒక్కసారి అనలైజ్ చేసుకొని వాటిని ఎరేజ్ చేసుకుంటూ ఇప్పుడు డే 1 అయితే స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసాను. మళ్ళీ నా డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. తిరిగి మళ్ళీ డే 2లో అయితే కలుద్దాము. మళ్ళీ నాలాగా ఎవరైతే రీస్టార్ట్ చేశారో మళ్ళీ కంబ్యాక్ అవ్వండి, రియల్ కంబ్యాక్ని స్టార్ట్ చేయండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకున్న డౌట్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి మీరెప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీ రియల్ కంబ్యాక్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.